హలో. కనిపిస్తున్నానా? హలో. ఓ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా? వినిపిస్తున్నానా? వినిపిస్తున్నానా నేను? మిత్రులకు, ముఖ పుస్తక మిత్రులకు, పుస్తక ప్రేమికులకు శుభ సాయంత్రం. నవలా స్రవంతి నిర్వాహకులైన శ్రీశైల్ గారికి, పడాల వారికి ముందుగా కృతజ్ఞతలు, ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు. నేను ఈరోజు సాయంత్రం డాక్టర్ శ్రీదేవి గారి నవల కాలాతీత వ్యక్తుల గురించి చర్చించబోతున్నాను. ఈ విషయాన్ని నేను పోస్ట్ పెట్టగానే నాకు చాలా బాగా అర్థమైంది. ఇప్పటికే మీలో చాలామంది ఈ నవల చదివేశారు. ఈ నవల అంత గొప్పది. ఎంత గొప్పది అంటే తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక 100 నవలల లిస్టు రాయండి అని అడిగితే ఎవరిని అడిగినా సరే ఖచ్చితంగా అందులో ఈ నవల ఉంటుంది. అందుకే ఈ నవల్ని నేను పరిచయం చేయాలి అనుకున్నాను. ఈ నవల్ని మీరంతా చదివినా కూడా ఇంత ఉత్సాహంగా, ఇంత శ్రద్ధగా ఎందుకు వింటున్నారు అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు ఒక సంగతి అర్థమైంది. చాలామంది ఇందిరకి గుడి కట్టేశారు వాళ్ళ హృదయాల్లో. ఇందిరని అంతగా ప్రేమించారు. ఆమె కాలాతీతమైన వ్యక్తి. అయితే ఈ నవలలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏ నవల గురించైనా ముందుగా మాట్లాడబోవటానికి ముందుగా ఆ రచయిత యొక్క పూర్తి రచనలు చదవాలి. అప్పుడే మనకి ఆ రచనల పట్ల, ఆ రచయిత పట్ల ఒక అవగాహన అనేది వస్తుంది. అయితే ఈ కాలాతీత వ్యక్తులు రచయిత్రి డాక్టర్ శ్రీదేవి. ఈవిడ ఇది ఒక్క నవల మాత్రమే రాశారు. సాహితీ ప్రపంచంలో చిరస్థాయిగా నిలబడిపోయారు. అయితే ఈ నవల గురించి చర్చించే ముందు నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఏ నవల గురించైనా మాట్లాడుకునేప్పుడు మనం ముందుగా ఆ నవల కాలాన్ని, అంటే ఆ నవలని ఎప్పుడు రచించారు అనేది దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే అప్పటి సామాజిక, దేశ పరిస్థితులు వేరుగా ఉంటాయి. సో ఈ నవలని 1957లో గోరా శాస్త్రి గారి సంపాదకత్వంలో వస్తున్న స్వతంత్ర మ్యాగజైన్లో సీరియల్గా వేశారు. 21 వారాల పాటు ఈ నవల సీరియల్గా వచ్చింది. ఒక సంచలనం రేపింది అప్పట్లో.
అందుకని ఈ నవలని ఇప్పటికీ అభిమానిస్తారనుకుంటా అందరూ. ఇక ముందుగా నా గురించి చిన్న పరిచయం చేసుకోవాలి. నా పేరు డాక్టర్ బొమ్మదేవర నాగకుమారి. నేను ఒక రచయిత్రిని, పబ్లిష్డ్ రచయిత్రిని. ఈ మధ్య ఎవరైనా రైటర్ అని చెప్పుకోవాలంటే పబ్లిష్డ్ ఆథర్ అని ముందుగా చెప్పుకోవాలంట. సో ఆ రకంగా కూడా నేను పబ్లిష్డ్ ఆథర్ని. ఈ బుక్ రీడింగ్ అనేది నాకు చాలా చిన్న వయసులోనే అలవడింది. ఎంత చిన్న వయసులో అంటే నేను 4th క్లాస్లో నా మొట్టమొదటి నవల చదివాను. అంటే అందుకు కారణం అమ్మని చెప్పుకోవాలి. అమ్మ వరేషియస్ రీడర్. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక 25 పైసలకి వచ్చే రోజుల్లో తను తన స్నేహితురాలు చెరొక పుస్తకం కొని ఎక్స్చేంజ్ చేసుకుని ఒక్కొక్కరు 2 పుస్తకాలు చదివేవాడు. సో అమ్మకి ఉన్న ఆ పుస్తక పఠనం అనే ఒక అలవాటు నాకు, అంటే ఇంట్లో చిన్నప్పుడు అక్షరాలు రావటం మొదలుపెట్టిన తర్వాత వాక్యాలు రాయటము చదవటము వచ్చిన తర్వాత నాకు ఎక్కడ చూసినా ఇంట్లో పుస్తకాలు కనిపించేవి. అలా నాకు చదవటం అలవాటు అయిపోయింది. అలవాటు కదా, ఒక వ్యసనం అయిపోయింది. పుస్తకం చదవకపోతే తోచదు. పుస్తకం పఠనము అనేది ఒక పెయిన్ రిలీవర్, ఒక స్ట్రెస్ బస్టర్. అంటే మనం ఉన్న చోటే కూర్చొని మొత్తం ప్రపంచాన్నంతా చుట్టి రావచ్చు. మనం ఒక్క జీవితాన్నే గడుపుతాం, కానీ ఎన్నో వందల వేల జీవితాల్ని మన అనుభవంలోకి తీసుకొస్తారు రచయితలు. తర్వాత నేను 4వ క్లాస్లో ఒక నవల చదివానని చెప్పాను కదా, అది ద్వివేదుల విశాలాక్షి గారి గోమతి నవల. నాకు ఇప్పటికీ గుర్తుంది. తర్వాత నేను తొందరగానే రాయటం మొదలుపెట్టాను. ముందుగా ఆల్ ఇండియా రేడియోలో బాలానందం, బాల వినోదం, యువవాణి, తర్వాత ఆంధ్రభూమిలో ఇలా నా రచనలు మొదలయ్యాయి. అయితే అది ఒక రకంగా అదృష్టమనే చెప్పాలి. చాలా చిన్న ఏజ్లో రచనలు అచ్చవటం అనేది, ఒక పేరు రావటం అనేది. అయితే నేను చాలా వరకు ఏంటి అంటే అప్పట్లో ఒక కాంటెంపరీ సాహిత్యాన్ని మాత్రమే చదివాను. పుస్తకాల్ని సెలెక్టెడ్గా ఎంపిక చేసుకుని చదవటం అనేది తెలియలేదు. చాలామందికి తెలియదు కదా. సో అలా అప్పట్లో నాకు కూడా తెలియలేదు. అందుకని ఏది అవైలబుల్గా ఉంటే అది చదువుతూ వెళ్ళాను. అయితే ఒక్కసారి నేను రచయిత్రిని అనే ట్యాగ్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ రీడర్సే కానివ్వండి, ఇంకా పెద్ద రైటర్సే కానివ్వండి, ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు తప్పనిసరిగా చదవాలి అని నాకు సూచనలు చేయటం మొదలుపెట్టారు. సో అలా నేను పుస్తకాలు, మంచి పుస్తకాలు అప్పటి నుంచి ఒక ఎంపిక ప్రకారంగా చదవటం అనేది అలవాటైంది. అయినా ఇప్పటికీ కాంటెంపరీ సాహిత్యాన్ని చదువుతాను, అన్ని పత్రికల్ని చదువుతాను. ఇక ఈ నవల గురించి చెప్పాలి అంటే ఇది కాలాతీత వ్యక్తులు. ఆమె ఆ టైటిల్ ఎలా పెట్టారో నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యం. అంత యాప్ట్గా ఒక నవలకి టైటిల్ దొరకడం అనేది. ఆవిడ బేసిక్గా డాక్టరు. సో ఇందులో మనకి డాక్టర్స్ ఇద్దరు కనిపిస్తారు, ఒక ప్రకాశం. అయితే ఇక్కడ లేడీ డాక్టర్స్ ఎవరు లేరు ఈ నవల్లో. నేను మెయిన్గా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఆమె రైటర్ లేడీ డాక్టర్ అయినప్పటికీ దీంట్లో లేడీ డాక్టర్స్ ఎవరు లేరు. సో ప్రకాశం అని ముందుగా మనకి ఒక డాక్టర్, అంటే మెడిసిన్ చదువుతున్న అబ్బాయి మాత్రమే కనిపిస్తాడు. ఈ కథ ముఖ్యంగా 4 వ్యక్తుల మధ్య జరుగుతుంది. ప్రకాశము, ఇందిర, కళ్యాణి, కృష్ణమూర్తి. ఇది ముందుగా మనము ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తీసుకుందాం. ఎట్లా అంటే ప్రకాశం ఒక ఇంట్లో అద్దెకుండి చదువుకుంటూ ఉంటాడు వైజాగ్లో మెడికల్ కాలేజ్లో. అదే ఇంట్లో ఇంకొక పోర్షన్లో, ఇంకొక రూమ్లో ఇందిర అద్దెకుంటుంది. ఇందిర, ఆమె తండ్రి ఉంటారు. ఇందిర రైల్వేలో చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటుంది. సో ఇందిర జీవన విధానం చూస్తే ఇతని ఒక విభ్రమకు లోనవుతాడు. కానీ ఆమెది ఒక దుడుకు స్వభావం.
ఆ, చిన్న చిన్న సెంటిమెంట్స్ అలాంటివి ఉండవు. ఆమె ఎంతసేపటికి నాన్ డిటాచ్మెంట్గా ఉంటుంది. ముందుకు వెళ్ళటమే ఆమె పని. అంటే ఆమె లక్ష్యం ఏమిటో ఆమెకు తెలుసు, ఆమెకి ఏం కావాలో ఆమెకు తెలుసు. చిన్న చిన్న ఎమోషన్స్కి లోనయ్యి అక్కడే ఆగిపోవటం అనేది ఆమె జీవితంలో ఎప్పుడూ లేదు. ఆ, అతి సుకుమారంగా ఉండటము, లేకపోతే కొన్ని మధ్యతరగతి విలువల ముసుగు వేసుకోవటము ఇలాంటివి లేవు. సో ఇలాంటి క్యారెక్టర్ని రైటర్ సృష్టించాలి అంటే చాలా ధైర్యం కావాలి. అప్పట్లో ఆమెని అడిగి ఉంటారు చాలామంది, ఈ క్యారెక్టర్ సృష్టించారు, మీరు చూసారా, మీకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా అని అడిగి ఉంటారు. ఎందుకంటే ఆవిడ 57లో రాశారు, నేను 87లో నా నవల రాశాను, నన్ను కూడా అడిగారు. ఇప్పుడు 2017లో రాస్తున్న లేడీ రైటర్స్ని కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు. నేను ఇది ముఖ్యంగా చెప్పాలనుకున్నాను. అంటే సమాజంలో స్త్రీ ఎలా బ్రతకాలి, ఏమి ఆలోచించాలి, ఒక రైటర్ అయినా కూడా ఆమె ఏమి రాయాలి అనేది సమాజం మనల్ని నిర్ణయిస్తుంది. ఆ విషయాన్ని మనం ప్రశ్నించాలి. సో ప్రకాశానికి ఈ అమ్మాయి అంటే లోపల చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అది ప్రేమ కూడా కాదు, వ్యామోహం, ఆకర్షణ. సో ఆమె తనకు అందుబాటులోకి వస్తుందా అని ఎక్కడో ఇంటర్నల్గా ఉంటుంది, కానీ తనంతట తను ఏది చొరవ చేయడు. అంటే ఒక భయం అనుకోవచ్చు, ఒక పిరికితనం అనుకోవచ్చు. అయితే ఈ లోపల అదే ఇంట్లోకి ఆమె స్నేహితురాలు కూడా వస్తుంది, కళ్యాణిని తీసుకొస్తుంది. అయితే ఆ కళ్యాణి ఈ ప్రకాశం కోరుకునే లక్షణాలన్నీ ఉంటాయి. అంటే ఒక ముగ్ధ, ఆమె దేనికి భయపడదు ఇక్కడ ఇందిరని చూస్తే. కానీ ఆమె అలా కాదు, అన్నిటికీ భయపడిపోతుంది, వంచిన తల ఎత్తదు, తన పనేదో తానేదో. అయితే వచ్చి రాగానే పరిచయం అయిన తర్వాత ఆ అమ్మాయికి విపరీతమైన జ్వరం వస్తుంది. సో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఇతను అన్నీ బాగా చూసుకుంటాడు. ఆ అమ్మాయిని ప్రతిరోజు అటెండ్ అవ్వటం, రావటం. సో ఆ అమ్మాయి ఇంకాసేపు కూర్చోండి అంటుంది. ఆ అమ్మాయి యాక్చువల్గా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చింది. ఈ జీవితాలన్నీ కూడా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినవి. అయితే ఆ అమ్మాయికి తండ్రి మాత్రమే ఉంటాడు. అతను అనారోగ్యంగానే ఉంటాడు. కొద్దిగా పొలం అమ్మి, స్థలం అమ్మి అమ్మాయికి చదువుకోవడానికి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. సో ఆమె అందుకని ఒక తల్లి లేకపోవటం అని కానీ, ఒక పెద్ద ఇంట్లో ఆమె ఒక్కతే బ్రతకటం అనేది కానీ, ఆమెకు కలివిడిగా ఉండటం ఎలాగో తెలీదు, ఆమెకు షేరింగ్ ఎలాగో తెలీదు. ఆమె జీవితంలో ఆమెకు ప్రకాశం గొప్ప వ్యక్తిలాగా కనిపిస్తాడు. ఎందుకని అంటే బేసిక్ ఒకటే రీజన్, ఆ అమ్మాయి మెడిసిన్ చదువుదాం అనుకుంది. కానీ ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా మెడిసిన్ చదవటం అనేది చాలా ఖరీదైన వ్యవహారం. అందుకే ఆమె తండ్రి ఆమెని ఆ చదువు చదివించలేకపోయాడు. సో ఆ చదువుతున్న ప్రకాశం ఆమెకు ఒక రోల్ మోడల్ లాగా, ఒక హీరోలాగా కనిపించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు మనకి. సో ఆ హాస్పిటల్లో ఉన్నంతకాలం వాళ్ళిద్దరి మధ్య ఒక సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఈ ప్రకాశం క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే, ఇందిర ఎప్పుడన్నా బీచ్కి వెళదాం రా అంటుంది. ఆ అమ్మాయికి జీవితాన్ని ఆనందంగా అనుభవించాలి అంతే. సో తోడు రమ్మంటే ఇతనికి చాలా రకాల బిడియాలు, భయాలు ఉంటాయి. ఆ అమ్మాయితో తిరగటం ఎవరైనా చూస్తారేమో అనేది ఫస్ట్ భయం. తన ప్రొఫెసర్లు చూస్తారేమో అనేది తన భయం. తన మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు చూస్తారేమో అనేది ఒక భయం. సో ఇలాంటి భయాలతోటి ఆ అమ్మాయితో వెళ్ళటానికి అతను జంకుతుంటాడు. కానీ అదే ఈ అమ్మాయితోటి, కళ్యాణితో అతను మాట్లాడటానికి, ఉండటానికి ఎక్కువసేపు ఆసక్తి. అంటే తనలాంటి పరిస్థితిలోనే ఉంది ఆ అమ్మాయి కూడా. పేదరాలు, తనలాగా చురుకైన స్వభావం లేదు. అక్కడ అతనికి ఇన్హిబిషన్ ఎందుకు వస్తుంది? ఇందిర దగ్గర ఆ అమ్మాయి చాలా చొచ్చుకొని పోతుంది. ఆ స్వభావానికి ఇతను బిడియపడుతున్నాడు. కానీ ఈ అమ్మాయి అలా కాదు. కళ్ళు దించుకుని మాట్లాడటం, మీరు ఇంకాసేపు ఉంటారా అని అడగటం, ఇలాంటివన్నీ చేస్తుంటుంది. సో ఎక్కడో అతని మేల్ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఈ అమ్మాయి తన మీద ఆధారపడుతుంది అనేది అతనికి అర్థమైన తర్వాత అతని మేల్ ఈగో సాటిస్ఫై అవుతుంది. సో ఆమె పట్ల ఒక రకమైన ప్రేమ, అభిమానాలు పెరుగుతూ ఉంటాయి. సో ఇద్దరు కలిసి పిక్నిక్ లాగా వెళ్తారు, దగ్గరలో ఒక ప్లేస్కి వెళ్తారు, బోట్లో వెళ్తారు. ఆ అమ్మాయి అక్కడ ఎంత చక్కగా గులకరాళ్ళు వేరుకుంటుంది.
ఆ గులకరాళ్ళు ఎందుకు ఏరుకుంటావు, ఏంటి వాటి వల్ల ఉపయోగం అని అడుగుతాడు అతను. అన్నిటికీ మనం లెక్క కట్టుకుని మమతలు పెంచుకోం కదా అని అడుగుతుంది. సో ఆమె ఏదో ఇట్లా ఎమోషనల్ అయ్యి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నువ్వు కన్నీళ్ళు పెట్టుకోవటం ఏంటి, నేను నీకు లేనా అని అడుగుతాడు. సో ఇంత లాలనగా ఉంటాడు. ఆ అమ్మాయి మొత్తాన్ని నమ్మేస్తుంది, ఇంకా అతని మీద ఆధారపడిపోతుంది, అతని చుట్టూ అల్లుకుంటుంది. సో ఇవన్నీ కూడా ఇందిర గమనిస్తూ ఉంటుంది ఒక కంట. ఒకరోజు ఏదో భోజనానికి పిలిస్తే ఈ అమ్మాయి రాదు. అరే అదేంటి అమ్మాయి భోజనానికి రాలేదు అంటే ఇతను వెళ్ళి పిలిస్తే వస్తుంది. సో ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుంది. ఇందిర తొందరగా షార్ప్, ఇలాంటి విషయాల్ని వెంటనే గుర్తిస్తుంది. ఓకే నువ్వు పిలిస్తే వచ్చింది, నేను పిలిస్తే రాలేదు, అలా సూటిపోటి మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈ లోపల ఏమవుతుంది, ఈ కళ్యాణి వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాగుండలేదు అని చెప్పి ఉత్తరం వస్తుంది. సో కళ్యాణి ఊరికి వెళ్ళిపోతుంది. ఇతను వెళ్ళి దిగబెడతాడు, చేస్తాడు. అంతా చేసిన తర్వాత అమ్మాయి ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజంతా తండ్రి నానా నరకయాతన అనుభవించి రెండో రోజు ప్రాణాలు విడుస్తాడు. సో ఈ అమ్మాయి ఉత్తరం రాస్తుంది కృష్ణమూర్తికి, ఇతనికి ప్రకాశానికి ఉత్తరం రాస్తుంది, ఒక్కసారి వచ్చి వెళ్ళు అని. కానీ అతను తిరిగి ఉత్తరం కూడా రాయడు, వెళ్ళడు సరికదా, ఉత్తరం కూడా రాయడు. ఎందుకు అంటే అప్పటికే అతను ఇందిర ప్రభావంలో పడిపోతాడు. ఇందిరకి ఎప్పుడైతే అర్థమైందో అతనికి ఒక అందమైన అనుభవాన్ని ఇవ్వాలి అనుకుంటుంది. అతనిలో పిరికితనం ఉందని తెలుసు, చొరవ లేదని తెలుసు, కానీ ఒక అందమైన అనుభవాన్ని ఇస్తే అతను తనవాడవుతాడు అనుకుంటుంది. అనుకుని ఒక సాయంత్రం వేళ అతని గదికి వెళ్ళి అతనితో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. అక్కడ ఎంత బాగా వర్ణిస్తుందంటే రచయిత్రి, ఆ అమ్మాయి కట్టుకున్న చీర, వేసుకున్న చోళీ, ఆ చోళీకి అప్పట్లో అద్దాలు కుట్టుకునేవాళ్ళు, మళ్ళీ తర్వాత ఇప్పుడు ఫ్యాషన్ అవుతున్నాయి కదా. సో ఆ అమ్మాయి వేసుకున్న పూసల దండి దగ్గర నుంచి వర్ణిస్తుంది. చెమటలు పట్టి ఆ అమ్మాయి తల వెంట్రుకలు ఎలా ఉంగరాలు తిరిగి అంటుకుపోయాయి, అక్కడి నుంచి వర్ణిస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడిన తర్వాత ఇంకా అతను ఆమె అదుపులోకి వచ్చాడనే ఒక భావనలో ఆమె ఉంటుంది, అతను కూడా అలానే ఉంటాడు. సో ఇక్కడికి వస్తే మళ్ళీ ఈ కళ్యాణి ఊరికి వెళ్ళింది కదా, అక్కడ తండ్రి చనిపోయి ఆమె చాలా దిగులుతో ఉంటుంది. ఎందుకంటే ఉన్న ఒక్క ఇల్లు కూడా అప్పుల్లో ఉంది, ఆ ఇల్లు అమ్మేస్తే ఇంకేమీ మిగలదు. సో ఆ సంగతి ఆమెకు తెలుసు. ఆమె చాలా దుఃఖపూరితంగా ఉంటుంది, కానీ బయటికి ఏడవదు. వాళ్ళంతా ఆశ్చర్యపోతారు, తండ్రికి అంత సేవ చేసింది, తండ్రి ఉన్నంతసేపు ఏడ్చింది, తండ్రి చనిపోయాక దుఃఖించట్లేదేంటి ఈ అమ్మాయి, ఏమైంది అని వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోతారు. సో ఆ ఊరి మున్సబు ఆచార్యులు ఎంత చెప్పినా అమ్మాయి వినదు, నేను తిరిగి వెళ్ళిపోతాను వైజాగ్ అని చెప్పి ఆమె వైజాగ్ వస్తుంది. బయలుదేరితే వాళ్ళు వచ్చి ట్రైన్లో ఆ అమ్మాయిని ట్రైన్ ఎక్కిస్తారు. అయితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఆచార్యులు గారు అంటారనమాట, నువ్వు తొందరగా ఎక్కమ్మా, నీకు చోటు దొరకదు ట్రైన్లో అంటాడు. ట్రైన్ వచ్చి ఆగిన తర్వాత అంటే అమ్మాయి అంటుంది, నాకు ఈ ప్రపంచంలోనే ఎక్కడా చోట్లేదు, ట్రైన్లో ఏముంది, నేను నిలబడైనా వెళ్తానులే అంటుంది. అంటే మన మనసుని తట్టి లేపే డైలాగ్స్ ఇవి. ఒక రైటర్ అయిన తర్వాత పుస్తకం చదవటంలో ఒక తేడా ఉంటుంది. ఒక పాఠకుడిగా చదివేప్పుడు ఎంజాయ్ చేస్తూ వెళ్తాం, ప్రతిదీ ఆ దృశ్యాల్లో లీనమైపోయి. కానీ ఒక రచయితగా చదువుతుంటే ఒక సర్జన్ నిలబడి ఇంకొక సర్జన్ సర్జరీ చేస్తుంటే ఆ మెళుకువల్ని, ఆ అందాన్ని, ఆ నైపుణ్యాన్ని చూస్తూ ఎలా ఫీల్ అవుతారో రచయితలు కూడా అలా ఫీల్ అవుతారు. సో అలాంటి అందమైన చమక్కులు దీంట్లో చాలా ఉంటాయి. సో అలా చెప్పి ఆ అమ్మాయి ఆ ట్రైన్ ఎక్కుతుంది. ఆ ట్రైన్లో ఆ అమ్మాయి కాలేజ్ మేట్ వసుంధర కనబడుతుంది. ఆ వసుంధర పరిచయం అయిన తర్వాత అడుగుతుంది, ఏమైంది ఏంటంటే ఇట్లా తండ్రి చనిపోయాడు అని చెప్తుంది. అయ్యో మరి నువ్వు ఎక్కడుంటావు, నువ్వు మా ఇంటికి వచ్చేసే రాదా, ఉండరాదా, అక్కడెక్కడో ఎలా ఉంటావు అని. పాప ఆ వసుంధర చాలా జాలిగా ఉండే, ఆమెకు కష్టం అనేది తెలియదు. అంటే సరేలే అని చెప్పి ఈమె వచ్చేస్తుంది. ఇంటికి రాగానే ఇంకా ఇందిరకు అర్థమైపోతుంది ఈ అమ్మాయి వచ్చింది. ఇంకా ప్రకాశం మళ్ళీ అటువైపు అట్రాక్ట్ అవుతాడు, ఎందుకంటే అక్కడ బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి. సో ఇతను వెళ్ళి షేర్ చేసుకుంటాడు. అమ్మాయి ఉత్తరం రాస్తుంది కదా ఆల్రెడీ. సో వెళ్ళి అన్నీ సూటిపోటి మాట్లాడుతుంది, ఏంటి ఇప్పుడైనా రావటం ఇలా. సో లేదు, నేను సామాన్ అంతా సర్దుకుంటున్నాను, వెళ్ళిపోతాను. సో అమ్మాయికి ప్రకాశాన్ని చూడడం కూడా ఇష్టం ఉండదు, ఎందుకంటే తనకు ఒక్కసారి రాలేదు, ఉత్తరం రాయలేదు. తను వెళ్ళక ముందు వరకు ఎంత ప్రేమగా ఉన్నాడు, ఎంత అనునయంగా ఉన్నాడు, ఎన్ని మాటలు చెప్పాడు, నీకు నేను లేనా అన్నాడు, మన ఇద్దరం ఒకటే అన్నాడు.
కానీ ఇప్పుడు రావట్లేదు. సో ఏదో చెప్పాలి కదా అని చెప్పి అతనికి ఒకసారి నేను వెళ్తున్నాను అంటే అతను మాట వరుసకు అంటాడు, ఎందుకు ఉండరాదా ఇంత కష్టాల్లో వెళ్ళి ఏం చేస్తావు అని. అంటే ఆమె అంటుందన్నమాట, కాదు ఇందిరా చెప్తుంది, కాదులే ఆమెకి ఇంట్లోకి వచ్చాక అన్ని కష్టాలే వచ్చాయంట. ముందు ఆమెకు జ్వరం వచ్చింది, ఇప్పుడు ఆమె తండ్రి బాగుండలేదని వెళ్ళింది, అక్కడికి వెళ్తే తండ్రి చనిపోయాడు, కాబట్టి ఆమెని వెళ్ళని అని చెప్పేసి ఈ ఇందిర అతన్ని ఆపుతుందన్నమాట. సో ఆ అమ్మాయి వసుంధర వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మొత్తానికి సెటిల్ అవుతుంది. సో ఇంకా ఇక్కడికి వస్తే వీళ్ళందరి మధ్యలో ఇంకొక జల్సారాయుడు ఉంటాడు. అతను మెయిన్ క్యారెక్టర్ కృష్ణమూర్తి. అతని ఎలాంటి ఇంట్లో నుంచి వచ్చాడంటే, అతని ఇంటి ముందు నిలబడితే కనుచూపు మేర ఎంత దూరం కనిపిస్తుందో అన్ని పొలాలు వాళ్ళవి, ఇనుప పెట్టె నిండా డబ్బులు ఉంటాయి. సో అతను పట్టణంలో ఉండి చదువుకుంటే చాలు వాళ్ళకి ఆనందం. కానీ అతనికి ఒక్కసారి పట్టణానికి వచ్చాక రకరకాల స్నేహితులు, రకరకాల వ్యామోహాలు, వీటితోటి అతను బిఏ పూర్తి చేయలేకపోతాడు. ఎప్పుడూ ఒక సబ్జెక్ట్ ఉండిపోతూ ఉంటుంది. అతను ప్రకాశానికి మిత్రుడు కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటాడు. అతను ఇందిరాని చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. ఎవరా మెరుపుతీగ అని అడుగుతాడు. అంటే కిందనే ఉంటుందిలే మా ఇంట్లోనే, కానీ నాకు ఆమెను చూస్తే భయంగా ఉంది, అసలు ఇల్లు ఖాళీ చేద్దాం అనిపిస్తుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది, ఇలాంటి మాటలు చెప్తాడు. చెప్తే అతను అంటాడు, అయ్యో ఏంటి నువ్వు ఇల్లు ఖాళీ చేస్తే నాకు చెప్పు, నేనైనా వచ్చి ఉంటాను ఈ రూమ్లో అంటాడు. అతనికి అంతగా నచ్చుతుంది అనమాట ఆ అమ్మాయి. సో అతని రాకపోకలు జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉండగా ఈ లోపల ఏమవుతుంది, ఇతని మేనమామకి, ఈ ప్రకాశానికి మేనమామ తండ్రి చనిపోయి ఉంటాడు. తల్లి అతను కలిసి మేనమామ గారింట్లో ఆశ్రయం పొందుతూ ఉంటారు. అయితే ఆ మేనమామ చాలా అతి తెలివిపరుడు, ఆశాపరుడు. వీళ్ళ ఆస్తి అంతా కాజేస్తాడు. 10 ఎకరాల పొలాన్ని కూడా అమ్ముతాడు, చేస్తాడు, ఏది సరిగ్గా చెప్పడు లెక్కలు. అతనే అంతా గుటకాయ స్వాహా చేస్తాడు. అయితే అతనికి ఒక ఉత్తరము, ఆకాశరామన్న ఉత్తరాలు వస్తాయి. ఆ రోజుల్లో అదొకటి చాలా బాగా జరిగేది. అంటే తమ ఐడెంటిటీ తెలియకుండా ఆకాశరామన్న పేర్లతోటి ఉత్తరాలు రాసేవాళ్ళు. సో అతనికి ఉత్తరాలు వస్తే అతనికి ఇంకా బెంబేలెత్తిపోతాడు. ఎందుకంటే ఈ మేనల్లుడిది మెడిసిన్ పూర్తవుతుంది, ఇతనికి పెళ్లి చేసి వరకట్నం తీసుకోవాలి, అట్లా తీసుకుని ఆ డబ్బు కూడా తనే కొట్టేయాలి, ఇంత దీర్ఘ ప్రణాళికలు ఉంటాయి అతనికి. సో అందుకే వెంటనే వస్తాడు, ఏంటో సంగతి తేల్చుకుందామని వస్తాడు. అతను ఏమాత్రం వెనకాడాడు. 2 అమ్మాయిలతో తిరుగుతున్నాడు మీ మేనలుడు అని ఉత్తరం రాస్తారు. సో వచ్చి ముందుగా ఇందిరా వాళ్ళ తండ్రి ఆనందరావు గారు అని ఉంటారు, ఆయన గురించి చాలా చెప్పుకోవాలి. మధ్యతరగతి వ్యక్తి, కానీ ఏమాత్రం కష్టపడకుండా బతకాలి. కూతురు సంపాదించి పెడుతుంటే, అంటే అతని గురించి రచయిత్రి ఒకటే మాట చెప్తుంది, రేపటి గురించి ఆలోచన లేదు, ఎంత ప్రమాదం వస్తుంది, ఏమొస్తుంది, రేపు ఎట్లా అనే తలంపే లేదు. ఏదైనా ప్రమాదం అంటూ నిజంగా జరిగితే, ఒక పిడుగు పడితే పక్కనున్న వాడిని ఆ పిడుగు కింద పెట్టేసి తను పక్కకు తప్పుకుంటాడు. సో అలాంటి స్వభావం అతనికి. తాగుడు, తిండి, సినిమాలు, ఇలాంటి వ్యాపకాలు చాలు. కూతురు భవిష్యత్తు గురించి కానీ కూతురు గురించి కానీ ఆలోచించడు. సో ఇలాంటి ఈ వ్యక్తిని వచ్చి వాళ్ళ మేనమామ నిలదీస్తాడు. ఏంటి మీ అమ్మాయితో తిరుగుతున్నాడంట మా వాడు, మీరేం చూడట్లేదు, చేయట్లేదు, ఇదేనా సంసారంలో చేసే పనులేనా ఇదే అని. సో అతను వెంటనే ఎలా కవర్ చేస్తాడంటే, కాదండి, కృష్ణమూర్తి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు మీ వాడికి ఇంకొక అమ్మాయి ఉంది కళ్యాణి అని, వాళ్ళిద్దరూ కలిసి మీ వాడిని చెడగొడుతున్నారు, మా అమ్మాయితో మీ వాడికి ఏం సంబంధం లేదు అని. అయినా కూడా అతను నేను నలుగురిని పిలుస్తాను, కేకలేస్తాను, అది ఇదని వీళ్ళని మొత్తము ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి కృష్ణమూర్తిని ఇష్టం వచ్చినట్టుగా వాయిస్తాడు. నువ్వేంటి ఇలా చేస్తున్నావు, మా వాడిని నువ్వు అమ్మాయిని తీసుకుని వస్తున్నావు అంట, చేస్తున్నావు అంటాను. కృష్ణమూర్తికి ఇలాంటివి ఎప్పుడూ తెలియవు. ఎంతసేపు తన చుట్టూ స్నేహితులు తిరగటము, తను డబ్బులు ఖర్చు పెట్టడము, తను సంతోషంగా ఆనందంగా ఉండటం, అంతవరకే తెలుసు అతనికి. సో ఇలాంటి వ్యవహారాలన్నీ అతనికి తెలియవు. అతను విస్తుపోతాడు. సో అతను అందుకని ఇంకా ఇటు ఛాయలకి రాడు కొన్ని రోజులు. ఈ లోపల ఏమవుతుంది, ప్రకాశంని తీసుకుని వెళ్ళిపోతాడు మేనమామ. నువ్వు ఇంటికి పద, మీ అమ్మ కూడా నేను చూడాలంటుంది, చాలా కాలమైంది కదా వచ్చాను. తీరా మేనమామ ఇంటికి వెళ్ళాక అక్కడ మేనమామ చెప్తాడు, నీకు పెళ్లి సంబంధం చూశాను అంటే, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు అంటాడు న్యాచురల్గా.
అంటే ఎందుకు నీకు ఎవరైనా ఉన్నారా ఆల్రెడీ, నాకు ఉత్తరాలు వచ్చాయి అది ఇదని మళ్ళీ అక్కడ కూడా గొడవ పెట్టుకుని మొత్తానికి పెళ్లి చూపులకైతే వస్తాను, అప్పుడే పెళ్లి మాట ఎత్తొద్దు అంటాడు. అక్కడే అర్థమైపోతుంది ఆ మేనమామకి, వీడిని నమ్ముకుని వైజాగ్లో 2 పిచ్చమ్మాయిలు ఉన్నారు, వీడి ఇంత చవట వెదవా, అసలు వీడికి మెడిసిన్ ఏంటి, ఏదో వాళ్ళ అమ్మ ఏడుస్తుందని నేను జాయిన్ చేశాను ఇలా అనుకుంటాడు. ఇలా అనుకుని మొత్తానికి ఆ పెళ్లి సంబంధం ఖాయం చేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు ఈ ప్రకాశం, ఆల్రెడీ ఇందిరా దగ్గర ఈ మేనమామ టాపిక్ వచ్చినప్పుడల్లా ఇందిరా అతనికి చెప్తుంది, నువ్వెందుకు మీ మేనమామకి భయపడతావు, నీ ఆస్తి నీకుంది, నీకు 10 ఎకరాల ఆస్తి ఇచ్చి వెళ్ళాడు మీ తండ్రి, ఆ ఆస్తిని ఏం చేశాడో అడుగు, ఎంతవరకు అమ్మాడో చూడు, ఇంకా ఎంత మిగిలిందో చూడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వెన్నెముక లేని మనిషిలాగా నువ్వు ప్రవర్తించొద్దు అంటే అని ఇంత చెప్తుంటే అతను ఒక ప్రశ్న రేజ్ చేస్తాడు, నేను ఇలాంటి మాట ఇలా గొడవ పెట్టుకుంటే మా అమ్మ అతని దగ్గర ఉంటుంది, సో మా అమ్మకి ఒక ఆశ్రయం అంటూ లేకుండా అయిపోతుంది కదా, నాకే ఇక్కడ కష్టంగా ఉంది, ఇక్కడ మామయ్య డబ్బులు పంపిస్తే నేను ఉండగలుగుతాను, మరి అమ్మ సంగతి ఎలా అని అడుగుతాడు. అడిగితే ఆమంటది అమ్మని ఇక్కడికి తీసుకొచ్చేసేయని చెప్తుంది. అంటే అతను అదంతా అయ్యే పని కాదులే అని చెప్పి ఊరుకుంటాడు. అతనికి ఏంటి అంటే ఎప్పుడు ఒక ఊగిసలాట, ఇందిరా అంటే ఒక ఒక రకమైన ఫేటల్ అట్రాక్షన్ లాగా అనమాట, అంటే ఇష్టమే ఉంటుంది కానీ ఆమె స్వభావానికి భయపడుతూ ఉంటాడు. సో ఆమె ఉండాలి అని ఉంటుంది, ఉండకూడదు అని ఉంటుంది. ఇందిర వెళ్ళిపోయింది కదా, ఇందిర ఉన్నంతకాలం ఇలా ఉంది, కళ్యాణి వెళ్ళిపోయింది కదా అని ఒక దిగులు ఉంటుంది. ఎప్పుడు అతను కళ్యాణిని ఇందిరని కంపేర్ చేస్తూ ఉంటాడు. సో ఈ నవలలో ఒక చైతన్య స్రవంతి అనేది ఒక్క ప్రకాశం క్యారెక్టర్ దగ్గర చాలా బాగా ఆవిడ ఎక్స్పోజ్ చేశారు. సో అతనికి ఎప్పుడు ద్వైతీ భావనలు ఉంటాయన్నమాట, అంటే ఏ రకమైన రిస్క్ తీసుకోవటానికి అతను ముందుకు రాడు, అది మెయిన్ అక్కడ. సో అయితే తను మేనమామతో వెళ్ళిపోయి అంత పెళ్ళి అన్నీ కుదిరాక ఏం చేస్తాడు, ఇందిరాకి ఒక లెటర్ రాస్తాడు. ఒక లెటర్ రాసి ఇట్లా నాకు పెళ్ళి కుదిరింది అని రాస్తాడు. ఇందిరా చాలా అప్సెట్ అవుతుంది, వాళ్ళ నాన్నకు ఆ లెటర్ ఇస్తుంది. ఇంకా కానీ ఆమె ఎక్కడ అప్సెట్ అయినా ఎక్కడ బాధపడినా ఏడుస్తూ కూర్చోదు, ఎవరి సానుభూతి ఆశించదు, తనంతటి తను ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే నెక్స్ట్ డే ఏం చేస్తాడు ఈ ప్రకాశం, మళ్ళీ తిరిగి వస్తాడు మేనమామ ఇంటి నుంచి. ఒకరోజు పొద్దునే వచ్చేస్తాడు. ఏంటి అంటే నేను అన్నీ వదులుకుని వచ్చాను, అందరినీ వదులుకుని వచ్చాను అంటే ఇందిర ఎంత మాత్రం పట్టించుకోదు. అన్నం తినమంటది, అన్నం తిన్నాక ఇంకా కూర్చుని అతన్ని ఫుల్ దులిపేస్తుంది అనమాట. కాదు, నువ్వు సరి అయినోడివి కాదు, నిన్ను ఎంతసేపు నేను ఇలా భుజం మీద పెట్టుకుని మొయ్యలేను, నీకు ఆల్రెడీ ముందే చెప్పాను నువ్వు ఇలాంటి మాటలు చెయ్యొద్దు, ఇలా మీ మేనమామని ఇలా ఎదిరించు, నువ్వు ఇలా రా ముందుకి అని చెప్పి నేను చెప్పాను, కానీ నువ్వు వినలేదు, నువ్వు ఎప్పటికైనా ఇలాంటి మోసం చేసేవాడివి, నువ్వు నాకొద్దు అని ఖచ్చితంగా చెప్తా. ఆమెకు ఒక క్లారిటీ ఉంటుంది, థాట్ ఎంత క్లియర్గా ఉంటుందంటే ఎక్కడ కూడా ఆమెకి ద్వైతీ భావాలు కానీ ప్రలోభాలు కానీ ఉండవు. ఒక రిస్క్ తీసుకుంటుంది, ఒక ప్రయత్నం చేస్తుంది, ఇక్కడన్నా తన జీవితం మెరుగవుతుందేమో, ఇక్కడన్నా తను కోరుకున్నది దొరుకుతుందేమో, ఇక్కడన్నా తను సెటిల్ అవుతుందేమో అని ఎక్కడికక్కడ ఒక్కొక్క ప్రయత్నం చేస్తూ వెళ్తుంది. అంతేకాని ఎక్కడ ఆగిపోదు, కూర్చుని రోధించదు. సో అలా చెప్పేసిన తర్వాత అతనికి చాలా ఆవేశం వస్తుంది. ఆవేశం వచ్చి మళ్ళీ కూర్చుని ఆలోచించడం మొదలు పెడతాడు. అక్కడ మనకి ప్రకాశం క్యారెక్టర్ క్లియర్గా తెలుస్తుంది. అరే ఏంటి, నేను ఈ అమ్మాయిని చూసుకుని ఇక్కడికి వచ్చానా, ఆ రోజు రాత్రి అలా నాతో ఉంది ఆ అమ్మాయి, సో ఈ అమ్మాయితో ఎప్పుడైనా నాకు రిస్కే కదా, ఇలాంటి అమ్మాయి కోసం నేను నా వాళ్ళందరినీ వదులుకుని ఎలా వచ్చేసాను, నేను అక్కడే ఉంటే నా వాళ్ళతో ఉంటే నాకు చక్కగా పెళ్ళి అవుతుంది, రేపొద్దున అత్తామామ ఉంటారు, బామ్మర్ది ఉంటారు, మర్యాదలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, నేను అసలు ఇక్కడ ఉండడం ఏంటి అని అతనికి మళ్ళీ ఆలోచన వస్తుంది. ఏంటి, మేనమామ ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రి ఇక్కడికి వచ్చిన మనిషికి ఇందిర తిరస్కారంతో ఇలాంటి భావాలు కలుగుతాయి అంటే అతనిది నిజమైన ప్రేమ అని మనం అనుకోలేము. ఆకర్షణ కూడా కాదు, అది నిజంగా ఆమె కావాలి అని ఉంటుంది, వద్దు అని ఉంటుంది, ఆ రకమైన భావనలు. సో అతను మళ్ళీ ఇందిర మళ్ళీ అతన్ని దెప్పి పొడుస్తూ అడుగుతుంది, నువ్వు నా మాట విని మెయిల్ ఎక్కి అదే ట్రైన్ ఎక్కి వెళ్ళటానికి నీకు డబ్బులు ఉన్నాయా, లేకపోతే నేను ఇస్తాను చెప్పు అంటది. అంటే ఏమక్కర్లేదులే ఉన్నాయని పౌరుషంగా వెళ్ళి ఆ ఫ్రెండ్ ఉంటాడు కదా కృష్ణమూర్తి దగ్గర డబ్బులు తీసుకుని అతను ఊరు వెళ్ళిపోతాడు. సో అతని క్యారెక్టర్ అక్కడికి అయిపోతుంది. ఇంకా ఇందిర దగ్గరికి వస్తే ఆఫీస్లో
ఆఫీస్లో ఆమె ఒక రకంగా చెప్పాలి అంటే తన తోటి ఆ, స్టాఫ్కి వైదేహి అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి రోల్ మోడల్. యాక్చువల్గా ఆ వైదేహికి అన్నదమ్ములు ఉంటారు, ఆమెకు సంబంధాలు చూస్తుంటారు. పాపం ఇందిర అనుకుంటుంది ఎంత హాయి కదా, ఎంత చక్కగా చూస్తున్నారు, బాధ్యతగా సంబంధాలు, పెళ్లి చేస్తారు, ఆమెకంటూ ఒక జీవితం ఏర్పడుతుంది అని. కానీ ఆ వైదేహికి ఆ సంబంధాలు నచ్చవు, వాళ్ళు చేసే పనులన్నీ నచ్చవు. సో ఒకరోజు ఏమవుతుంది, వాళ్ళ వైదేహి రాదు, ఆమె పనంతా ఈమె చేస్తూ ఉంటుంది. ఆ టైంలో వైదేహి వాళ్ళ అన్నయ్య వస్తాడు, వచ్చి మీతో మాట్లాడాలండి అంటాడు. ఏంటి అంటే లేదండి ఇక్కడ కాదు, పర్సనల్గా మాట్లాడాలి. మొత్తానికి వెంటబడి ఇంటి దాకా వచ్చి చెప్తాడు, మా వైదేహి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి. నేను నమ్మనండి, ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు అంటది. లేదండి వెళ్ళిపోయింది, మీ ఇంటికే వచ్చి ఉంటుంది అంటాడు. మా ఇంటికి ఎందుకు వస్తుంది, నాకు తెలీదు, అట్లా అంత పరిచయం లేదు మా ఇద్దరికి అంటే, ఎప్పుడు చెప్తుందండి, మా ఇంట్లో మీ గురించి ఎప్పుడు చెప్తుంటుంది, మీరు తప్పితే తనకి ఎవరు లేరు, అది ఇదని చాలాసేపు బ్రతిమలుతాడు. ఇంకా ఇందిరకి చాలా చిరాకు వస్తుంది. ఆమె స్వభావం ఎలాంటిది అంటే, అవును మీ చెల్లెలు కనబడట్లేదు, నువ్వు వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చు కదా, వచ్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటది. అంటే అతను ఇంకా మాట్లాడ్డా అనమాట. ఓహో ఇంకా వెళ్ళిపోతాడు, పరుగు పోతుంది కదా తనకి పోలీస్ రిపోర్ట్ ఇస్తే అని. లేదండి నేను రిపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాడు. తీరా చూస్తే ఆ అమ్మాయి నిజంగా వీళ్ళ ఇంటికే వచ్చింది. అంటే ఈ అమ్మాయి నాన్నగారు ఉన్నారు కదా, ఇందిరా వాళ్ళ ఫాదర్ ఆనందరావు, ఆ అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని వేరే రూమ్లో దాచాడు. మళ్ళీ ఇద్దరు పోటాపోటీగా ఎలా అంటారు, కావాలంటే నువ్వు వెతుక్కుని చూడు, చూసి మీ సిస్టర్ ఉంటే నువ్వు తీసుకుని వెళ్ళిపో అని చెప్తారు. కానీ ఇంకా అంత నువ్వు వెతుక్కో అంటే అతను వెళ్ళి ఏం వెతుక్కుంటాడు, వెతుక్కోడు. నిజానికి ఆ అమ్మాయి రూమ్లో లేదు, వేరే రూమ్లో ఉంది. సో వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి ఇందిరా మరుసటి రోజు ఆ అమ్మాయిని అడుగుతుంది, అసలు నీ ఉద్దేశం ఏంటి, నువ్వు ఎందుకు ఇలా వచ్చావు ఏంటిని. నాకు తెలీదు అంటది. నీకు నిజంగా ఎవరైనా ఫ్రెండ్ ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, అంత అదృష్టం లేదు నాకు అంటది. మరి ఇంకెందుకు వచ్చావు నువ్వు అంటే, నాకు వాళ్ళు చూస్తున్న సంబంధాలు ఏమీ నచ్చట్లేదు, నాకు నీలాగా ధైర్యంగా ఉండాలని ఉంటుంది, నీలాగా అన్నీ సాధించుకోవాలని ఉంటుంది, నువ్వు నాకు అంటే. అందుకే ఆమె చూడండి, ఇంత కష్టాలు వస్తే కూడా అంత ఆఫీసులో ఎవరింటికి వెళ్ళలేదు, ఈమె ఇంటికి వచ్చింది. సో అలాంటి రోల్ మోడల్. ఇందిర ఒకసారి చెప్తుందనమాట, నేనంటే మా బాస్కి ఇష్టము, చాలామంది అనుకుంటారు ఆ మాట, కానీ నేను కేర్ చేయను. సో ఒక రకంగా నేను ఎంజాయ్ చేస్తాను మా బాస్కి, నేనంటే అంటే బాస్ గుడ్ లుక్స్లో నేను ఉన్నాను కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరు నా వైపు చూడరు, నాకు అనవసరమైన పనులు ఏవి చెప్పరు. సో నేను ఆ ప్రివిలేజ్ ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్తుంది. సో ఉన్న జీవితంలో ఎలా గడుసుగా బ్రతకటం అనేది ఇందిర దగ్గర ఉన్న ప్రత్యేకత. సో ఈ లోపల ఏమవుతుంది, ఈ అమ్మాయి వెళ్ళిపోయింది కదా, కళ్యాణి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వసుంధర ఇంట్లో ఉంది. ఆ వసుంధర కూడా కొంచెం అల్లారుముద్దుగా గారాభంగా పెరిగింది, ఆమెకేం తెలీదు. అయితే ఆవిడికి వండి పెట్టడానికి ఆమె పిన్ని గారు ఉంటారు. ఆ పిన్ని గారికి ఈ ప్రవర్తనలన్నీ నచ్చవు. ఏ ప్రవర్తనలు, ఈ కళ్యాణి కోసం ఈ అబ్బాయి వస్తూ ఉంటాడు, ఎవరు కృష్ణమూర్తి వస్తుంటాడు, అతనికి కొంచెం ఎందుకో సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. ఇందిర గడుస్తనంగా ఉండి కళ్యాణిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అని ఒక ఫీలింగ్ అతనికి ఉంటుంది. సో ఆ భావనతోటి అతను కళ్యాణి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అంటే ఆమె అడ్రస్ కనుక్కుని, ఆమె ఎక్కడుందో కనుక్కుని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సో అతను రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఈ లోపల ఏమవుతుంది, ఈ కళ్యాణి ఊరు నుంచి వాళ్ళ మున్సిపు వస్తాడు. ఆమెకి ఏదో కొంత మనీ వస్తుంది, ఇల్లు అమ్మేసామని ఒక 1000 రూపాయలు తీసుకుని వస్తాడు. ఈ అమ్మాయి అసలు తీసుకోదు, వద్దండి మీకే మేము ఇవ్వాలి ఇంకా అని చెప్పి అంటది. ఈ లోపల అతనికి అనుకోకుండా హార్ట్ అటాక్ వస్తుంది. కృష్ణమూర్తి ఒక మాట అంటాడు, ఆ యూనివర్సిటీ పరీక్షలు తప్ప మీరు ఏ పరీక్షలైనా పెట్టండి నేను పాస్ అయిపోతానంటాడు. అతనికి అంటే చదువు తప్ప మిగిలినవన్నీ శ్రద్ధ, చకచకా చేస్తాడు ఏ పని చెప్పినా కూడా. సో ఇతను ఈ ఇంటికి వచ్చిన ఈ మున్సబ్ గారికి ఒంట్లో బాగుండక అతనికి చెమటలు పట్టి గుండెలో నొప్పి, ఛాతిలో నొప్పి అంటూ ఉంటే అతను వెంటనే వెళ్ళిపోయి డాక్టర్ని తీసుకొస్తాడు. ఇక్కడ నాకు తెలిసిన డాక్టర్ ఒక అతను ఉన్నాడులే అని చెప్పి ఆ డాక్టర్ని తీసుకొస్తాడు. ఆ డాక్టర్ని తీసుకొస్తే ఆ డాక్టర్ చూసి అతనికి వెంటనే అర్థమైపోతుంది, ఇతని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని చెప్పి. చక్రధర్ అతన్ని తీసుకుని వెళ్ళిపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అనుకోకుండా ఆ రాత్రే ఆ పెద్దాయన చనిపోతాడు. సో ఇంకొక మరణం కళ్యాణి జీవితంలో, తండ్రి మరణమే పెద్ద దెబ్బ. తల్లి లేకుండా పెరిగింది, కేవలం తండ్రి మాత్రమే ఉన్నాడు. ఆ తండ్రి చనిపోయాడు. ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఒక్క నెల రోజులన్నా తిరగకముందే పెద్ద దెబ్బ. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుని ఆ మున్సబ్ గారు కూడా చనిపోవడం.
సో చనిపోయిన తర్వాత ఇంకా మొత్తానికి చాలా గొడవలు అవుతూ ఉంటాయి. అంటే వేరే ఊరు కాని ఊరిలో వచ్చి అతను చనిపోయాడు కదా. ఈ కృష్ణమూర్తి ఏం చేస్తాడు, కళ్యాణి ఊరికెళ్ళి ఆ మున్సబ్ గారింటికి వెళ్ళి ఆయన కొడుకులకి ఈ సంగతి చెప్పి వాళ్ళని వెంట పెట్టుకుని వస్తారు. వాళ్ళు వెంటనే రారు. ఇతను డబ్బులు కూడా ఇచ్చేస్తాడు, ఇచ్చిన 1000 రూపాయలు కూడా ఇచ్చేస్తాడు. కాదు, డబ్బుల కోసం మీరే ఏమో చేశారు మా నాన్నగారిని అని చెప్పి వాళ్ళు గొడవ వేసుకుంటారు, రారు. చివరికి ఎప్పుడో వస్తారు. వచ్చిన తర్వాత ఈ డాక్టర్ బాగా చెడామడా తిడతాడు వాళ్ళు. అప్పుడు వాళ్ళు సెట్ అయిపోయి మొత్తానికి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోతారు, ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ కళ్యాణికి మళ్ళీ దుఃఖం, ఈమె దుఃఖపడుతుంది అని ఆ డాక్టర్ చక్రధర్ మళ్ళీ వెళ్తాడు. మనం సినిమాకి వెళ్దామని చెప్పి ఆ అమ్మాయిని ఓదారుస్తున్నాడు, తీసుకెళ్తాడు. ఇట్లా ఈ అమ్మాయి కోసం అబ్బాయిలు రావటం, ఈ అమ్మాయి అసలు వాళ్ళ పిన్నికి నచ్చదు. సో ఎందుకు ఇంతమంది అబ్బాయిలు రావటం ఏంటి, ఇదేంటి అని. సో ఇక్కడ నాకు ఒక చిన్న సీన్ అనేది చాలా బాగా నచ్చింది. ఆమె ఏం చేస్తుందంటే వసుంధరని కంట్రోల్ చేస్తుంది. వాళ్ళ పిన్ని గారు వసుంధరని బాగా కంట్రోల్ చేస్తుంది. సో ఈ గొడవలన్నీ చూడలేక కళ్యాణి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోతుంది. ఆమె ఎవరో కజిన్స్ ఉంటే వాళ్ళకి నేను పిల్లలకి ట్యూషన్ చెప్తాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈమె వసుంధర కోసం మళ్ళీ కృష్ణమూర్తి వస్తాడు. సో ఈమెకు తెలియకుండానే, అంటే కృష్ణమూర్తిలో ఒక ఆకర్షణ ఉంటుంది, ఒక అంటే యవ్వనంలో మామూలుగా ఎలా అయితే యువకులు చలాకీగా ఉంటారో, డబ్బులు ఖర్చు పెడతారు, ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటారు. ఇప్పుడు అమ్మాయికి కళ్యాణికి కాలేజీలో ప్రిన్సిపాల్ ఒప్పుకోవట్లేదు ఫీజు కట్టడానికి, చాలా రోజులు రాలేదు కదా ఆమె, అప్పట్లో టైఫాయిడ్ వచ్చి వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత. సో అమ్మాయి ఫీజు కట్టించుకోవట్లేదు అంటే ఈ రకంగా నేను మాట్లాడతాను, నాకు తెలిసిన అతను ఉన్నాడు, ఒక ప్రొఫెసర్ తెలుసు అంటే ఇలాంటి పనులన్నింటికి అతను ముందుకు వచ్చేస్తాడు. సో ఈ వసుంధరకి ఇతని మీద అట్రాక్షన్ ఏర్పడుతూ ఉంటుంది. అది వాళ్ళ పిన్ని గమనిస్తుంది. వాళ్ళ పిన్ని గమనించింది, ఈ అమ్మాయిని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుంది. ఈ వసుంధర చిన్నతనం కదా, 20 ఏళ్ళ అమ్మాయిలు ఎలా ఉంటారు అంటే తమకు తెలిసిందే రైట్ అనుకుంటారు, తమ కళ్ళతో చూసిందే రైట్ అనుకుంటారు. సో ఆ అమ్మాయికి చాలా నచ్చుతాడనమాట కృష్ణమూర్తి. సో ఒకరోజు మనం సినిమాకి వెళ్దాం ఉంటుంది, బయటకు వెళ్ళాక కాదు బీచ్కి వెళ్దాం ఉంటుంది. బీచ్లో అతను చేయి పట్టుకుంటుంది. అతనికి అర్థమైపోతుంది ఈ అమ్మాయి పెద్దింటి అమ్మాయి, తనని టెస్ట్ చేస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి చేయి పట్టుకున్నా కూడా మృదువుగా చేతిని విడిపించుకుంటాడు. సో అయితే ఆమె ఎందుకు మెయిన్ అడుగుతుంది అంటే ఇందిరాతో మీకు ఎలాంటి పరిచయం ఉంది అని అడుగుతుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు కదా ఇందిరా గురించి. అడిగితే అతను నాకు నువ్వు అనుకునేలాంటి పరిచయం ఏం లేదు, అలాంటి ప్రశ్నలు ఏం అడగకున్నాను అంటే ఇక నుంచి మీరు ఇందిరాని మర్చిపోతారా అని అడుగుతుంది. అంటే ఆమె మనసు ఇచ్చేయటానికి సిద్ధపడుతుంది అక్కడ. నేను ఇందిరాని మర్చిపోతాను, అసలు ఇందిరాని నా దృష్టిలోకి రానివ్వను, ఆమెను చూసి ఏళ్ళు పూళ్ళు అయిపోయింది అంటే ఆమె ఇందిరా ప్రవర్తన ఇతనికి నచ్చదు. అంటే తనలాగా అట్లా లైట్గా ఉండే వ్యవహారం అంతా ఇతనికి నచ్చదు. సో నేను ఆమెను చూసి ఏళ్ళు పూళ్ళు అయిపోయింది, ప్రకాశం కూడా అక్కడ లేడు, ఆ ప్రకాశం వాళ్ళ మేనమామ వచ్చి గొడవ చేశాక నేను అసలు వెళ్ళట్లేదు అటు అని చెప్తాడు. సో వసుంధర రిలీఫ్గా ఫీల్ అవుతుంది. సో వసుంధరని మొత్తానికి వాళ్ళ ఇంట్లో దించేసి ఈ కృష్ణమూర్తి వెళ్తాడు. వెళుతూ ఉంటే అక్కడ జరుగుతుంది ఒక ప్రమాదం. సినిమా చూసి ఇందిర వస్తూ ఉంటుంది. ఇతన్ని చూసి నువ్వు వచ్చాయి అని చెప్పేసి తీసుకెళ్తుంది, ఇంటికి తీసుకెళ్తుంది. అతను ఇంకా కొంత అయిష్టంగానే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అడుగుతాడనమాట, ఏంటి ఏం జరిగింది, మీ నాన్న లేడేంటి, ప్రకాశం లేడేంటి అంటే ప్రకాశం వెళ్ళిపోయాడు కదా వాళ్ళ ఊరికి అని చెప్తుంది. అంటే ఇతను కొంచెం వ్యంగ్యంగా అంటాడు, నువ్వు ప్రకాశానికి లైన్ వేయాలని చూసావు కదా, అతను నేను తప్పించుకుని వెళ్ళిపోయాడు. చిచ్చి ఈ రోజున కావాలంటే ప్రకాశం నా దగ్గరే ఉండేవాడు, నేనే వెళ్ళగొట్టాను, వెన్నెముక లేనివాడు, అతను ఎందుకు నాకు అని చెప్పి జరిగింది. అప్పటిదాకా చెప్పదు పాపం, కాపాడుతుంది. అప్పుడు ఎప్పుడైతే తనని ఒక రకంగా అవమానించినట్టు మాట్లాడుతున్నాడో అప్పుడు చెప్పేస్తుంది. సరే మరి మీ నాన్న ఏడి అని అడుగుతాడు. అడిగితే మా నాన్న వేరే ఊరు వెళ్ళాడులే, నాకు సంబంధం చూడటానికి వెళ్ళాడు, అది ఇదని చెప్తుంది. చెప్తే అతను నమ్మడు. ఎందుకంటే కూతురికి సంబంధం చూడాలి అంటే ఆ తరీకా, ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. సో అలాంటి పద్ధతి లేదు. ఇన్ని రోజుల నుంచి అతన్ని చూశాడు కదా, ఎందుకంటే ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు లేకపోతే ఎన్నోసార్లు కృష్ణమూర్తి ఇస్తాడు. సో కృష్ణమూర్తి దగ్గర నుంచి సిగరెట్లు తీసుకుంటాడు. కృష్ణమూర్తితో కూతుర్ని సినిమాకి పంపిస్తూ తను బయలుదేరుతాడు. సో అలాంటి వ్యక్తి సంబంధాలు చూస్తాడా అంటే ఇతను నమ్మడు. సో అయితే ఆ రాత్రి మళ్ళీ ఆ అమ్మాయికి ఒక రకమైన కుతూహలం అడుగుతుంది అనమాట, నువ్వు వసుంధరతో తిరుగుతున్నావు ఈ మధ్య నాకు తెలుసు అని.
అంటే నువ్వు ఇప్పుడు సాయంకాలం అతను అంటాడు, నీ గురించి ఆలోచించనని ఒకళ్ళకి మాట ఇచ్చాను అంటాడు. వసుంధరే కదా, నువ్వు వసుంధరతో తిరుగుతున్నావులే అంటది. అంటే అతను నివ్వెరపోతాడు, నీకెలా తెలుసు అంటే నేను చూశాను సాయంకాలం, నేను సినిమాకి వెళ్ళేప్పుడు మీరు ఇద్దరు బీచ్లో వెళ్తున్నారు, నేను చూశానులే అంటది. అంతేకాదు నాకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది అంటే చీకట్లో ఒక రాయేస్తుంది అనమాట. బీచ్ దాకా అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్ళారంటే ఇదివరకు కూడా కలిసే ఉంటారు, ఒకళ్ళకి వెళ్తారు, రాకపోకలు ఉండుంటాయని ఊహించి ఒక చీకట్లో రాయేస్తుంది. వేస్తే అతను తత్తరపడిపోతాడు. సో ఏం లేదు అలాంటిది ఏం లేదు అంటాడు. అన్న తర్వాత మొత్తానికి ఆ రాత్రి వాళ్ళిద్దరు కూడా శారీరకంగా దగ్గరవుతారు. అయితే ఈ విషయాన్ని కృష్ణమూర్తి చాలా సీరియస్గా తీసుకుంటాడు. తనకి సర్వస్వము అప్పగించింది ఇందిర. ఇంత గొప్ప అనుభవం తర్వాత ఇందిరని వదులుకోకూడదు, ఇందిరని పెళ్లి చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వస్తాడు. సో తన ఊరెళ్ళి తన వాళ్ళతో పోట్లాడి తన వాళ్ళందరినీ వదులుకోవడానికి కూడా సిద్ధపడి మొత్తానికి ఇందిరని పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. ఇంకపోతే మనకి మిగిలింది కళ్యాణ్. వసుంధర కొంచెం అప్సెట్ అవుతుంది. సో తనకి మళ్ళీ వసుంధర ముఖం అనేది చూడడు. ఎందుకంటే అతను అర్థం చేసుకుంటాడు, వసుంధర అమాయకురాలు, పెద్దింటి అమ్మాయి, ఆమెకు చాలా మంచి సంబంధం వస్తుంది, నేను వెళ్ళి ఆ అమ్మాయిని అనవసరంగా ఊబిలోకి లాగకూడదు అనేది అతనికి అర్థమైపోతుంది. వసుంధర ఒకప్పుడు కృష్ణమూర్తికి తన హృదయం ఇచ్చేయటానికి సిద్ధపడింది, నువ్వు ఇందిరాని ఆలోచిస్తున్నావా ఆ రకంగా అన్ని ప్రశ్నలు వేసి. కానీ ఎప్పుడైతే అతను తనకు చెప్పను కూడా చెప్పకుండా ఇందిరని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయాడో సో మంచిదైంది, తను అలాంటి వాడితో ముందుకు వెళ్ళలేదు, తనకి ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు ఉందని ఆ అమ్మాయి కూడా అనుకుంటుంది. ఇంకా ఇక్కడ కళ్యాణ్, ఈమె ట్యూషన్లు చెప్తూ ఈ రకంగా చూస్తుంటుంది, టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం కోసం అంటే తను ఆర్థికంగా నిలబడాలి అనేది ఆ అమ్మాయిలో ఒక ఆలోచన ఒక రోజున మొదలవుతుంది. అక్కడ కూడా ఆమెకు ఇందిర రోల్ మోడల్గా పనిచేస్తుంది. అనుకుంటుంది, ఇందిరకు నాకు ఏంటి తేడా, ఆమె ఇంటర్మీడియట్ చదివింది, నేను ఇంటర్మీడియట్ చదివింది. సో ఆ అమ్మాయి ఇంటర్మీడియట్తో ఒక ఉద్యోగం చేస్తూ తండ్రిని కూడా పోషిస్తుంది. కానీ నా మీద ఆధారపడిన వాళ్ళు ఎవరు లేరు కదా, నాకెందుకు ఎంతసేపు ఒక వసుంధర సహాయం చేయాలి, లేదా ఒక కృష్ణమూర్తి వచ్చి మా కాలేజీలో మాట్లాడాలి, ఫీజులు కట్టాలి, నేనెందుకు పరాన్న బుక్లాగా ఉండాలి, నేనెందుకు నా అంతటి నేను నిలబడకూడదు అనేది ఆ అమ్మాయికి ఒక ఆలోచన మొదలవుతుంది. ఎంత సింపుల్గా ఇద్దరు పిల్లలకి ట్యూషన్ చెప్తే సరిపోతుంది కదా అనుకుంటుంది అని తను అప్రోచ్ అవుతుంది. అయితే వాళ్ళ దూరపు చుట్టాలు ఎవరో మొత్తానికి ట్యూషన్ చెప్పి ఇంట్లో ఒక గది ఇవ్వటానికి కూడా ఒప్పుకుంటారు, వాళ్ళ పిల్లలిద్దరికి ట్యూషన్ చెప్పమని. ఓ 10 రూపాయలు మిగులుతాయి, తర్వాత ఇంకో ఇద్దరిని ట్యూషన్ చెప్తారు, ఇట్లా ఆ అమ్మాయి జీవితం నడుస్తుంటుంది. అయితే మధ్యలో ఆ డాక్టర్ చక్రధర్ ఉన్నాడు కదా, ఇక్కడ అతనిది కూడా ఒక విచిత్రమైన జీవితం. డబ్బుల కోసం వాళ్ళు అతన్ని పెంపకానికి ఇచ్చారు. ఆ పెంపకానికి ఇస్తే అక్కడ ఆవిడ విధవరాలు, ఆ స్త్రీ ఇతనికి పిన్ని వరుస ఆవిడ. అయితే ఆవిడది ఒక జలగ ప్రేమ. నేను ఈ నవల మొదటిసారిగా చిన్నతనంలో చదివినప్పుడు ఆ జలగ ప్రేమ అనే మాట నాకు అర్థం కాలేదు. ఏంటి జలగ ప్రేమ అంటే ఏంటి, అలాంటి ప్రేమ కూడా ఉంటుందా అని. సో అలాంటి మంచి పదాలు కొన్ని ఉపయోగిస్తారనమాట. సో అతని అంటే ఉన్న ఊర్లోనే ఉండొచ్చు కదా, ఇతను మెడిసిన్ చదువుకోవడానికి వేరే ఊరు వెళ్ళటం ఎందుకు, ఇక్కడే ఉండి చదువుకుని ఇక్కడే ఒక ఉద్యోగం చేయొచ్చు కదా అని ఆవిడది భావన. సో వెళ్ళటానికి ఒప్పుకోదు, వేరే అంటే మెడిసిన్ చదవాలంటే పెద్ద ఊర్లోకి వెళ్ళాలి, వైజాగ్ అలాంటి ప్లేస్కి వెళ్ళాలి కదా, వాళ్ళది అక్కడెక్కడో చిన్న ఊరు. కానీ ఈ అబ్బాయి చాలా గొడవ పెట్టుకుంటాడు, చెన్నై పారిపోతాడు, నన్ను మెడిసిన్ చదివిస్తానంటేనే నేను తిరిగి వస్తానంటాడు. సరే ఆవిడ ఏం చేస్తుంది, పంతానికి తనకి నచ్చిన ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయడానికి సిద్ధపడిపోతుంది. ఒక 13 ఏళ్ళ అమ్మాయిని చూసి పెళ్లి చేస్తుంది. అతనికి చదువు అనేది ముఖ్యమైంది తన జీవితంలో. సో ఎంతసేపు ఈ పెళ్ళిదేముందిలే అనుకుంటాడు, అతను ఒప్పుకుంటాడు. అయితే అక్కడ మొదలవుతుంది, ఆమె ఏం చేస్తుంది, ఆ అమ్మాయికి అన్ని ఇతని మీద నెగిటివ్గా చెప్పడం మొదలు పెడుతుంది. వాడు నర్సులతో తిరుగుతున్నాడు, అక్కడ ఆడ పేషెంట్లతో తిరుగుతున్నాడు, సో కాబట్టి ఇంకా నీతో ఏం సంసారం చేస్తాడు. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి కదా, అదే నిజం అనుకుని నమ్మి సరిగా తిండి తిని లేక, అప్పట్లో ఈ టీబీ ఇవన్నీ ప్రాణాంతక వ్యాధులు కదండి, సో ఆ అమ్మాయి ఆ వ్యాధితో చనిపోతుంది. సో అతను ఇంకా అక్కడి నుంచి ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి మళ్ళీ వైజాగ్ తిరిగి వస్తాడు. వైజాగ్లో ప్రాక్టీస్ పెట్టుకుంటాడు. అప్పుడే వీళ్ళందరూ పరిచయం అయ్యారు. అతనికి కళ్యాణిని చూసిన మొదటి క్షణం నుంచి ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. ఇంకా ఒక మాట బాగా చెప్తారు, మనం చదువుతూ ఉండగా ఒక పుస్తకం సగంలో వదిలేసాం, ఎక్కడో మిస్ప్లేస్ అయింది, అది తర్వాత ఎన్నో రోజులకి ఆ పుస్తకం దొరికింది, ఎలాంటి భావన కలుగుతుంది. సో అతనికి కళ్యాణిని చూసినప్పుడు అలాంటి భావన కలిగింది, ఇదివరకు ఎక్కడో చూశాను, ఎక్కడో పరిచయం అయింది.
సో అలాంటి ప్రేమ కలుగుతుంది. సో ఆ అమ్మాయికి తన ప్రేమను చెప్తాడు. సో చివరికి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ వీళ్ళ నలుగురు కలుస్తారు. అంటే ఈ డాక్టరు ఆల్రెడీ కృష్ణమూర్తి స్నేహితులే కాబట్టి వీళ్ళందరూ కలిసి తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. అయితే ఇందులో కొన్ని చమక్కులు ఉంటాయి. జనవరి 1 వస్తుంది. సో అది మన జనవరి అంటే అప్పటి నుంచి ఉందన్నమాట ఈ గొడవ. జనవరి 1 వస్తే ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని చెప్పేసి ఉత్సాహంగా వస్తాడు పాపం కృష్ణమూర్తి. అయితే ఆ డాక్టర్ అంటాడు, మనకేంటి, మనకు ఉగాది కదా న్యూ ఇయర్ అంటే, ఈ జనవరి 1 ఏంటి అని. సో అందరూ చివరికి తిరుపతి కొండ మీద పెళ్లి చేసుకుంటారు అని రచయిత్రి ముగిస్తారు. అయితే దేవుడి గురించి ఒక్కొక్క భావన, అంటే తిరుపతికి వెళ్తున్నారు కదా వీళ్ళంతా, సో ఒక్కొక్క భావన ఒక్కో రకంగా చెప్తారు. సో కళ్యాణి అంటది, స్వామి నాకు ఇంకా ఏ కష్టాలు రాకుండా చూడు, ఇప్పటిదాకా నేను చాలా కష్టాలు పడ్డాను అని. ఆ డాక్టర్ చక్రధర్ అంటాడు, కళ్యాణి నాకు దూరం చేయకు అని కోరుకుంటాడు దేవుణ్ణి. అయితే ఇందిర మాత్రం, మన ఫేవరెట్ ఇందిర ఒక అద్భుతమైన మాట అంటుంది, దేవుడా నువ్వు ఉన్నావో లేదో నాకు తెలీదు, ఉంటే మాత్రం నీ మీద నాకు భక్తి కానీ భయం కానీ లేకుండా చెయ్యి, నువ్వు ఉన్నావనే భావన నాకు కలగనీయకు, అదొకటే నేను కోరుకునేది అని చెప్తాను. సో అది నవల గురించి. ఇష్టమైన పాయసం తినేప్పుడు జీడిపప్పు పలుకులు పక్కన ఏరి పెట్టుకుంటాం. భోజనం పూర్తయిన తర్వాత సోంపిస్తే దాంట్లో పటిక ముక్కలు ఉంటాయి కదా, అవి నేను ఏరిస్తాను. సో అలా ఈ పుస్తకంలో కొన్ని నాకు బాగా నచ్చిన సెంటెన్సెస్ అండర్లైన్ చేశాను, కొన్ని చదువుతాను. సాధారణతకు అలవాటు పడ్డవాడు దానిని అధిగమించి అంగుళం కూడా ముందుకు వెళ్ళడు. సో కృష్ణమూర్తి మిగిలిపోతాడు కదా ఎగ్జామ్స్ పాస్ అవ్వకుండా, ఆమె ఒకటే మాట అంటది అనమాట, భాగహారంలో శేషంలా మిగిలిపోయాడు అంటది. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఇందిర ఎంత ధైర్యంగా ఉంది, ఎలా జీవితాన్ని అని ప్రకాశం ఆశ్చర్యపోతూ ఉంటాడు కదా. సర్కస్లో ట్రెపీజ్ మీద ఫీట్లు చేసే అమ్మాయిలు, అంటే ఒక సన్నటి తాడు కట్టి ఉంటే దాని మీద ఒక చిన్న కట్టె పట్టుకొని ఇలా బ్యాలెన్స్ చేస్తూ నడుస్తారు కదా, అలాంటి అమ్మాయిని గుర్తు వస్తుంది అని అతను గుర్తు చేసుకుంటాడు. తర్వాత అందరూ ఆమె బాధపడుతోంది, ఈమె బాధపడుతోంది అంటే ఆమె అంటది, దౌర్బల్యాన్ని చూసి బాధపడటం కూడా ఒక దౌర్బల్యమే. సో ఒక్కరోజు ప్రకాశం ఇంటికి వచ్చిన కృష్ణమూర్తి అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు ప్రకాశం మొత్తం నగరాన్ని చూస్తూ అనుకుంటాడు, ఈ నగరం 1,00,000 నిట్టూర్పుల 1,00,000 కన్నీళ్ల నగరం. అంటే ఎవరి గొడవ వాళ్ళదే, ఎవరి దుఃఖం వాళ్ళదే కదా నగరంలో. సో నగర జీవితం గురించి అదొక అద్భుతమైన వాక్యంలాగా అనిపించింది. సో ఒకరోజు ఎప్పుడో బయటకు తీసుకెళ్తూ ఉంటే ఆ అమ్మాయిని నడవమంటే సాయంకాలం నడవదు ఇందిర, నాకు రిక్షా మాట్లాడు అంటుంది. కానీ ఆ రాత్రి మళ్ళీ వాళ్ళ సినిమాకి వెళ్ళేప్పుడు నడవటానికి ఇష్టపడుతుంది, నడుద్దాం మన ఇద్దరం కలిసి అని. ఏంటి నువ్వు పెద్ద సాయంకాలం నడవనన్నావు, ఇప్పుడు నడుస్తున్నావు ఏంటి అని అడుగుతాడు. అంటే అమ్మాయి ఒక మాట చెప్తుంది, సూర్యకాంతిలో చేయలేని పనులు దీపకాంతిలో చేయగలుగుతాం మనం చాలామంది అని. సో ఇంకా అంటాడు, ఇంకో చోట ప్రకాశం అంటాడనమాట, ఏమిటో మన జీవితాలు సగం నలిపేసిన నల్లుల్ని మొత్తం పూర్తిగా చంపేస్తే అదొక బాధ అయిపోతుంది అక్కడికి, కానీ అట్లా కాదు, సగం నలిపేసిన నల్లుల్లాగా ఉన్నాయి మన జీవితాలు అని చెప్తాడు. సో ఇందిర చెప్తుంది, అందరిది ఒకటే జీవితం, మనది అడుగులేని పడవలం. పడవకు అడుగు లేదనుకోండి, పైకి చూసే వాళ్ళకి పడవలో వెళ్తున్నారన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ అడుగు భాగం లేదు, అక్కడి నుంచి నీళ్లు లోపలికి వస్తూ ఉంటాయి. సో ఇతను ఇందిరాని చాలా రోజులు ఇందిర గారు అంటుంటాడు. సో ఆమె కోప్పడుతుంది, గారేంటి నన్ను ఇందిరా అని పిలువు అని. ఇవి పరిచయం అయ్యాక యువతి యువకుల మధ్యలో తొలినాళ్లలో జరిగేదే కదా. సో అక్కడ అతను మొహమాటంగా ఇబ్బందిగా ఉంటాడు. కానీ అదే వ్యక్తి కళ్యాణి దగ్గర కళ్యాణి అని పిలుస్తుంటాడు. అంటే ఆమె తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఒక స్త్రీనైతే తొందరగా ప్రేమిస్తాడేమో పురుషుడు, అంటే ఆ విషయాన్ని ఆమె అక్కడ చెప్పదలుచుకుంది కాబోలు. సో అందుకని అతను ఆ అమ్మాయిని అయితే చాలా చనువుగా కళ్యాణి అని పిలుస్తాడు. సో ఆమె అంటది అనమాట, మీరు రోగాల్ని పోలుస్తారనుకుంటానే మనసుల్ని కూడా బాగా పోలుస్తారు అని అంటుంది. తర్వాత అతనితో మాట్లాడుతుంటే ఆమె సిగ్గుతో కళ్ళు దించుకుంటుంది అనమాట. నువ్వు అలా కళ్ళని నేలలోకి దాచేస్తావేంటి అని అడుగుతాడు. నీ అంత అందమైన కళ్ళని నేలలోకి దాచేస్తావేంటి అని అడుగుతాడు. సో ఇందిరాలో ఇలాంటివి ఉన్నా కూడా ఆమెలో ఒక స్త్రీత్వం, ఒక ఫెమినిటీ ఉంది. ఎక్కడ అంటే అతనికి భోజనం వాళ్ళు ఎవరి క్యారేజీలు వాళ్ళు తెప్పించుకుంటారు,
అయితే ఈ అమ్మాయి ఒకరోజు అతనికి ఏదో బాధలో ఉన్నప్పుడు వెళ్ళి భోజనం వడ్డిస్తుంది. భోజనం వడ్డిస్తే అతనికి ఆ రోజు ఎంత ఆనందం కలుగుతుందంటే అతను తినే కంచము గ్లాసు కూడా కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే అతనికి అంతవరకు ఎవరు భోజనం వడ్డించలేదు. తల్లి వెళ్ళి ఆ మేనమామ ఇంట్లో ఉంటుంది. సో ఆమె ఎప్పుడు వంట చేసి ఎప్పుడో అలసిపోయి ఉంటుంది. చివరికి ఎవరు మేనమామ భార్య ఎప్పుడో కసురుకుని విసురుకుని భోజనం పెడుతుంది. లేకపోతే హాస్టల్కి వచ్చినప్పటి నుంచి ఇలా బయటకు వచ్చినప్పటి నుంచి ఇలా తింటుంటాడు. కానీ ఒక స్త్రీమూర్తి గాజులు వేసుకున్న చేతితోటి వడ్డించడం అనేది అతనికి ఒక ఆనందకరమైన అనుభవాన్ని కూడా చెప్తారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ నవలని ఇష్టంగా చదవాలి. డబ్బు అనేది ఆరో ఇంద్రియం. పంచేంద్రియాలు పనిచేయాలి అంటే డబ్బు అనేది నేను మొట్టమొదటిగా చదివాను ఈ సెంటెన్స్ ఇక్కడ. తర్వాత అంటే ఈ నవల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా దాదాపుగా 90sలో చదువుంటాం కదా ఈ నవల్ని. అప్పట్లో ఇంత విరివిగా లేదు సాహిత్యం, అంటే చదవటానికి వీలుగా. సో అప్పట్లో దీంట్లో ప్రతి సెంటెన్స్ ప్రతి గొప్పగా అనిపించేది, మనకి ఒక చమక్కులాగా అనిపించేది. అయితే నాకు దీంట్లో ఇంకొక మంచి విషయం ఏది నచ్చింది అంటే చాలాసార్లు పుస్తకాల గురించి టాపిక్ వస్తుంది. అంటే ఒక పుస్తకం చదువుతారు, రేజర్స్ ఎడ్జ్ అని ఒక పుస్తకం అతని టేబుల్ మించి తీసుకెళ్ళి కళ్యాణి చదువుతుంది. తర్వాత బెర్నార్డ్ షా లాగా నువ్వు ఎక్కువ రోజులు బతుకుతావులే అంటారు. అంటే రైటర్స్ టాపిక్ అనేది ప్రతి చోట వస్తూ ఉంటుంది. అది దీంట్లో ఇంకా నచ్చిన విషయం. ఇంకా చెప్పండి. సో చాలా కామెంట్స్ ఉండిపోయినట్లున్నాయి కదా. ఇంత ఓపికగా ఇంత ప్రేమగా అందరూ విన్నందుకు మీకు అందరికీ చాలా కృతజ్ఞతలండి. నా సాయంత్రాన్ని మీ ప్రేమతో మరింతగా వెలిగించారు. ఈ నవలని ఈ రకంగా మళ్ళీ చదివాను, అది నాకు చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అంటే ఒక ఇష్టమైన నవల్ని ఒక వయసులో ఒకసారి, ఇంకో వయసులో ఇంకో 10 ఏళ్ళు పోయాక ఇంకోసారి, ఇంకో 10 ఏళ్ళు పోయాక ఇంకోసారి చదువుతాం అనుకోండి, అది చాలా గమ్మత్తైన ఫీలింగ్ ఇస్తుంది. మీరు చదివి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఆ ఫీలింగ్. అయితే దీంట్లో చివరికి ఈ అమ్మాయి కూడా ఒకటి డిసైడ్ చేసుకుంటుంది. కొండంత అండ దొరికినా సరే ఆర్థిక స్వాతంత్రం లేకుండా ఉండము అని ఈ ఇద్దరు అమ్మాయిలు ఫైనల్గా డెసిషన్ తీసుకుంటారండి. అది నాకు చాలా నచ్చింది. ఆ అమ్మాయిలు ఇద్దరిని, ఆ రచయిత్రిని కూడా అప్రిషియేట్ చేశాను ఆ విషయంలో. ఎలాంటి అండ అయినా దొరకని, వాళ్ళు ఎంత డబ్బున్న వాళ్ళైనా కానీ వీళ్ళ ఆర్థిక స్వాతంత్రం, వీళ్ళకంటూ ఒక కెరియర్ ఖచ్చితంగా ఉండాలి అనేది అన్నేళ్ల క్రితం ఆలోచించడం చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే నాకు చాలా గుర్తు, అప్పట్లో స్త్రీకి విద్య అవసరమా అనవసరమా అని ఒక చర్చనీయాంశం ఉండేది. నాకు ఇప్పటికీ తలుచుకుంటే బ్లడ్ బాయిల్ అవుతుంది. సో అలాంటి టాపిక్స్ ఉండేవి అప్పట్లో. ఆ రోజుల్లో ఒక స్త్రీ మెడిసిన్ చదివి ఇలాంటి నవల, ఇలాంటి క్యారెక్టర్స్తో రాయటం, ఏదో మామూలుగా సంసారపక్షంగా రాసుకోవటం, దట్ ఈస్ డిఫరెంట్. కానీ అలా రాయలేదు. అది ఈ నవలలో గొప్పతనం. సో ఒక చోట అంటాడనమాట, నువ్వు కృష్ణమూర్తి అమ్మాయిని కోపంగా అంటాడు ఇందిరని, నువ్వు ఎంతసేపు ఎదుటి వాళ్ళకి హాని కలిగించి నీకు లాభం కలిగించుకుంటావు, నీలాగా ఎంతమంది అందరూ నీలాగే ఉంటారా? ఇప్పుడు ఎవరైనా అడుగుతారు, అందరూ ఇందిరలాగా బతికేస్తే ఎలా అండి, కష్టం కదా అని. ఇందిరని ఆ ప్రశ్న అడిగితే ఇందిర ఒక మంచి మాట చెప్తుంది, నాకు వాళ్ళలాగా బ్రతకటం ఇష్టం లేదు, వాళ్ళలాగా అంత అసహాయంగా అసమర్థతతో ఏడుస్తూ బ్రతకటం నాకు ఇష్టం లేదు. నేను నా ఇంటిని నేను కట్టుకుంటున్నాను, మీరు దారిలో వెళ్తుంటే ఇటుకలు కొన్ని మీ మీద పడ్డాయేమో, సో అక్కడ మిస్టేక్ ఎవరిది? ఆ వెళ్ళే వాళ్ళది. రాయి పడుతుందేమో అని చూసుకోకుండా వెళ్ళే వాళ్ళది అని చెప్తుంది. ఇంకొకటండి, ఈ చిన్నది చెప్పేసి ఇంకా ముగిస్తాను. సో ఆమె ఒక పోయట్రీ కూడా చాలా చోట్ల కోట్ చేస్తారండి. నాకు ఇది చాలా నచ్చింది.
చివర్లో కళ్యాణి అతనితో వచ్చే అంటే తిరుపతికి వెళ్ళే ముందర అనమాట. చెలువము సౌరభము వెరజిమ్మెడు లేత గులాబీ మొగ్గకున్ తొలయగు నాదు యవ్వనం. ఎక్కడిది చెప్పమా ఈ భావం? యవ్వనం లేత గులాబీ మొగ్గలు, చెలువం పరిమళం, మెత్తని నీలికాంతుల దీపం, దీపకాంతిలో సూర్యోదయం, కాశ్మీరం కుంకుమ తోటలు, హిమాలయాల మీద ఉషాకాలం, ఏవేవో అనుభూతులు. అంటే ఒక పోయటిక్గా కూడా వెళ్తుంది. అంటే ఆమెలో ఒక భావుకురాలు కూడా ఉన్నారు. సో ఇది నా పరిచయం. ఉండనా మరి? థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.